ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ టార్గెట్ 50 డేస్లో భాగంగా మనం ఈరోజు డే 2 ఫ్రెండ్స్. ఓకే, డే 2 అయితే మనం ప్రిపేర్ అవుతుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ. దీని జీతం ఎంత వస్తుంది మనకు? ఫర్ ఎగ్జాంపుల్గా 8th పే కమిషన్ తర్వాత మినిమంగా 70 నుంచి 80 వేలు వరకు వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం పర్ మంత్ ఈ అమౌంట్ పొందాలంటే మనం చాలా కష్టం అనేది పడాల్సి కన్ఫామ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇప్పుడు ఆల్మోస్ట్గా ఎగ్జామ్ అనేది ఏప్రిల్ మిడ్ వీక్ లేకుంటే ఏప్రిల్ ఎండింగ్లో అనేది జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మంచిగా ప్రిపరేషన్ అనేది అవ్వండి. అదేవిధంగా ఎక్కువ మట్టుకి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఓకేనా, ప్రీవియస్ ఇయర్ జరిగినాయి కదా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి, అవి జరిగిన ప్రీవియస్ పేపర్స్ మీ దగ్గర ఉంటే వాటితో పాటు మీరు ఇంకా ఎక్కువ అడిషన్గా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. కానీ ఆ ప్రీవియస్ పేపర్ మాత్రం కన్ఫామ్గా చేయాల్సిందే ఫ్రెండ్స్. అంటే మనకు ప్రీవియస్ పేపర్ చేయడం వల్ల మనకు ఏ విధంగా ఒక ఎగ్జామినర్ అనేవాడు ఏ విధంగా మనకు క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఈరోజు మట్టుకి నిన్న అయితే మనం చెప్పినాం కదా అర్థమెటిక్. ఓకేనా, అర్థమెటిక్ నుంచి ఈరోజు నంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని టాపిక్స్ లాస్ట్ నుంచి 9 టైప్స్ అనేది క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్గా ఉన్న చాప్టర్లో ఆల్మోస్ట్గా ఏ క్వశ్చన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి ఆల్మోస్ట్గా అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎక్కువ మట్టుకి డిసబిలిటీ రూల్స్, ఓకేనా, డివిజిబిలిటీ రూల్స్ పైన అడగడం అనేది క్వశ్చన్స్ అనేవి జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు 7352 ఈ నంబర్ అనేది దేంతో డివిజిబుల్ అనేది అవుతుంది? పర్ఫెక్ట్ డివిజిబుల్ అనేది చెప్పండి ఫ్రెండ్స్. ఆప్షన్ కూడా ఇస్తాను: 2, 10, 5, అదేవిధంగా 4 అండ్ 2 and 4. ఈ విధంగా క్వశ్చన్స్, ఓకేనా. అదేవిధంగా స్పెసిఫిక్గా అంటే ఫ్యాక్టరైజేషన్స్ అవి మీరు మనం ఆల్రెడీ నిన్న నుంచి మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక 4 టైప్స్ నిన్న నేర్చుకుంటే ఈరోజు ఇంకొక 5 టైప్స్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నిన్న మీరు నేర్చుకున్నారు కదా, చేస్తున్నారా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా అంటే మనం డైలీ కూడా మనం ఈరోజు అయిపోయింది కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ డే కూడా ఒక 10 క్వశ్చన్స్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా ఒకసారి మీరు తెలుసుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తే ఓకే. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ ఇవి ఒక 10 క్వశ్చన్స్ నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకు లాస్ట్ అడిగిన క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా ఇక గ్రూప్ డిలో వచ్చింది, ఎన్టీపీసీలో వచ్చినాయి. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ ఏఎల్పీలో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి జరిగినాయి. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం చాలా అడిగారు ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారో లేదో ఒకసారి తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే రీజనింగ్లో కూడా మనం అనలైజ్ నిన్న తెలుసుకున్నాం. అనలైజ్, ఓకే, అనలైజ్ నిన్న మీరు ఒక 3 టైప్స్ అనలైజ్ చేసుకుంటే ఈరోజు ఒక 3 టైప్స్. ఈ విధంగా మీరు ఈరోజు నుంచి అనలైజ్ కంప్లీట్ అనేది చేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా మొత్తం మన లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ మొత్తం వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ గ్రూప్ డీలో వచ్చింది ఈ క్వశ్చన్స్, ఇది కూడా గ్రూప్ డీలోనే వచ్చింది. అదేవిధంగా ఆర్ఆర్బి జేఈలో వచ్చింది ఈ క్వశ్చన్ అనేది. తర్వాత ఈ క్వశ్చన్స్ ఆర్ఆర్బి గ్రూప్ డీలో వచ్చింది. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే నేషనల్ పార్క్. ఈ రోజు నుంచి కూడా నేషనల్ పార్క్ అనేది కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. 1 year కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం కొన్ని క్వశ్చన్ చెప్తాను ఫ్రెండ్స్ నేషనల్ పార్క్ నుంచి, అవి మీరు కామెంట్ రూపంలో కింద చేయండి. ఫస్ట్ నేషనల్ పార్క్ అనేది గిర్ నేషనల్ పార్క్. ఓకే, గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఇది? రెండవది వన్సాడా నేషనల్ పార్క్. అదేవిధంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సెకండ్ మనం చూసుకుంటే ఫోర్త్ వన్ ఏది ఫ్రెండ్స్? హెమిస్ నేషనల్ పార్క్. ఓకే, హెమిస్ నేషనల్ పార్క్. అండ్ ఈ నేషనల్ పార్క్లో మొదటి నేషనల్ పార్క్, ఓకేనా, మొదటి నేషనల్ పార్క్ ఇది
ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది? ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది? అదేవిధంగా స్మాల్ నేషనల్ పార్క్ ఏది? స్మాల్ నేషనల్ పార్క్ ఏది? స్మాల్ నేషనల్ పార్క్ ఏది? ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే తర్వాత ఇంకొక క్వశ్చన్. స్మాల్ నేషనల్ పార్క్ అయిపోయింది కదా, ఫస్ట్ నేషనల్ పార్క్. అయితే ఇటీవల గుర్తించిన నేషనల్ పార్క్ ఏది? ఇటీవల గుర్తించిన నేషనల్ పార్క్ ఏది? 8వ క్వశ్చన్. ఇటీవల గుర్తుందా? అదేవిధంగా డచ్ గ్యామ్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. డచ్ గామ్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. రాజాజీ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. పన్నా నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా మీరు నాకు కామెంట్ రూపంలో చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకొకటి ఏముంది ఫ్రెండ్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉంది కదా. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కదా. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ నుంచి ఈరోజు క్వశ్చన్స్ చూడండి మీరు. ఫస్ట్, ఆర్బీఐ గవర్నర్. ఓకేనా, ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఈయన ఎన్నో అతను. ఓకేనా, ఎన్నో అతను. నెక్స్ట్ మనం చూసుకుంటే రెండో క్వశ్చన్స్. ఆర్బీఐ గవర్నర్ ఉన్నారు కదా, ఇంతకన్నా ముందు 25th, ఇప్పుడు ఉన్నది 26th గవర్నర్ కదా, ఇప్పుడు 25th గవర్నర్ ఎవరు? ఓకేనా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, రెండో క్వశ్చన్స్ మనం చూసుకుంటే అంటే ధ్యాన్ చంద్. ఓకేనా, ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్స్ ఎంతమందికి వచ్చింది? ఓకేనా, ఎంతమందికి వచ్చింది? వాళ్ళు ఎవరు? ఓకేనా. అదేవిధంగా మను భాకర్. ఓకే, మను భాకర్ ఏ ఆటకు సంబంధించింది? ఓకేనా, మను భాకర్ ఏ ఆటకు సంబంధించింది? ఫోర్త్ క్వశ్చన్. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే అర్జున్ అవార్డ్స్. ఓకేనా, అర్జున్ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు? వీళ్ళకి ఇస్తారు కదా ఫ్రెండ్స్ ప్రైజ్ మనీ అనేది ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, 8వ క్వశ్చన్ ఏంటంటే ఏంది ఫ్రెండ్స్, సిజేఐ. ఓకే, సిజేఐ అంటే సుప్రీం సిజిఐ కదా, ఆయన ఇప్పుడు కొత్తగా నియమితులేరు కదా, వాళ్ళు ఎవరు? ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టార్టింగ్ జీకే అది చూసుకున్నాం. అంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కదా, సిజిఐ అంత నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకొక క్వశ్చన్ ఏం చెప్పాలా ఫ్రెండ్స్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ కరెక్ట్ టైంకి రావట్లేదు. మెయిన్ ఏంటంటే ఓకే, COP29. ఓకే, COP29 ఎక్కడ జరిగింది? ఈ COP29 సదస్సు అనేది ఎక్కడ జరిగింది? ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం ఫ్రెండ్స్. జనాభా. ఓకే, జనాభా అండ్ సింధు నాగరికత అండ్ గవర్నర్ జనరల్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, జనాభా గురించి మనం మాట్లాడుకుంటే ఓకే, జనాభా అంటే మొదటిసారిగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మొదటిసారిగా ఎప్పుడు జనాభా లెక్కలను అఫీషియల్గా మొదలుపెట్టారు? సెకండ్ క్వశ్చన్ జనాభా గురించి కదా, అంటే అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? థర్డ్ క్వశ్చన్స్. ఓకే, అత్యధికంగా జనాభా ఉన్న రాష్ట్రం ఏది? ఫోర్త్ వన్, అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది? అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది? 2000 ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు జనాభా లెక్క 2011లో జరిగినాయి కదా, ఆ జనాభా లెక్కలు ఎన్నోవది? ఓకేనా, అంటే మొత్తం ఫస్ట్ నుంచి. అంటే ఇంకొక క్వశ్చన్, జనాభా లెక్కలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 2011 యొక్క జనాభా లెక్కలు ఎన్నోవది? ఓకేనా. ఇప్పుడు సింధు నాగరికత గురించి మనం మాట్లాడుకుంటే సింధు నాగరికత చూడండి ఫ్రెండ్స్,
సింధు నాగరికత ఫస్ట్ మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హరప్ప నాగరికత ఓకేనా. హరప్ప నాగరికత దీన్ని తవ్వింది ఎవరు ఓకేనా. హరప్ప నాగరికత అని పేరు పెట్టిన ఎవరు అంటే ఫ్రెండ్స్ శాస్త్రవేత్త ఎవరు అట్లా చూడండి ఒకసారి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ఉపయోగించిన ఓకేనా మెయిన్ వీళ్ళ దాంట్లో ఏది అంటే ప్రహరీ గోడ లేని నగరం ఏది. ఇంకొకటి ఏంటంటే సిరాబుడ్డి ఏ నగరంలో దొరికింది ఓకేనా. సిరాబుడ్డి ఏ నగరంలో దొరికింది. ఇంకొకటి ఫ్రెండ్స్ వీరు బంగారం ఎక్కడ నుంచి అదేవిధంగా వెండి ఎక్కడి నుంచి వీరు దిగుమతి చేసుకునేవారు. దిగుమతి వాళ్ళే కాదు ఫ్రెండ్స్ ఓకేనా. ఎగుమతి అంటే ఓకే బంగారం అండ్ వెండి వీరు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునేవారు. అదేవిధంగా వరి ఎక్కడ ఏ ప్రాంతంలో మనకు వరి యొక్క ఆనవాళ్ళు ఫ్రెండ్స్ వరి పండించినట్టు వరి పొట్టు ఎక్కడ మనకు లభించింది. అదేవిధంగా వీరు ఉపయోగించిన ముఖ్యమైన నౌక రేవు పట్టణం ఏది. దీంట్లో ఇప్పుడు మొన్న ఫ్రెండ్స్ ఒక యునెస్కో అంటే సింధు నాగరికత ఉన్న నగరాల నుంచి ఒకటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకు వాళ్ళు యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన నగరం ఏది ఓకేనా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అది ఏ సంవత్సరంలో ప్లస్ అది ఏది ఇవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్ ఏంటంటే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మోక్ టెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా. ఈ మోక్ టెస్ట్ని మీరు ఆల్టర్నేటివ్గా రాయండి ఓకేనా. మోక్ టెస్ట్ అంటే మనకు టెక్స్ట్ బుక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ ఓకేనా. మీరు ఈ కోడ్ అంటే ఏ కోడ్ ఫ్రెండ్స్ అది మీరు Z7RVBI అనే కోడ్ మీరు ఎంటర్ చేస్తే ఫ్రెండ్స్ అక్కడ మీకు 10% అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ కోడ్ని ఉపయోగించుకొని అంటే టెక్స్ట్ బుక్ అంటే మోక్ టెస్ట్ రాయడం అని కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఆల్టర్నేటివ్ డే లేకుంటే సండే అనేది కన్ఫామ్గా రాయండి ఓకేనా. ఇది మీకు గ్రూప్ డీకి అదేవిధంగా ఎన్టీపీసీకి కూడా ఉపయోగపడుతుంది ఓకేనా. గ్రూప్ డి, ఎన్టీపీసీ, రైల్వే ఏ ఎగ్జామ్స్కైనా సరే ఫ్రెండ్స్ దాదాపుగా బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఈ క్వశ్చన్ ఇది మీరు అప్లై చేస్తే ఎవరైనా సరే ఏ ఎగ్జామ్స్కైనా స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ మీరు మోక్ టెస్ట్ అనేది రాయొచ్చు కన్ఫామ్గా ఓకేనా. మోక్ టెస్ట్ రాయడం వలన మీరు చేసే తప్పులన్నీ కూడా మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ రాసి మీరు కన్ఫామ్గా అనలైజ్ చేయాల్సింది ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మన దగ్గర అర్థమెటిక్ ఓకేనా అండ్ రీజనింగ్ ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. టాపిక్ వైజ్ అదేవిధంగా చాప్టర్ వైజ్ మీ దగ్గర ఎవరి దగ్గర లేకుంటే ఇవన్నీ కూడా ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అదేవిధంగా అన్నిటి ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. రైల్వే ఎగ్జామ్స్కు ఫ్రెండ్స్ ఓకే. రైల్వే ఎగ్జామ్స్కి ఏదైనా సరే మనకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా 49 రూపీస్కి మాత్రమే. మీరు 950 ఈ నెంబర్కి మాత్రం మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే. ఫోన్పే కానీ గూగుల్ పే చేసి ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ పంపిస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పంపిస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.